వేట మార్గం పోయి వస్తేనే బాము కనుక ఇల్లాలి దీవెనార్థి కావాలంటారు, ఆడవిల్ల దీవెన కావాలంటారు, బ్రాహ్మణుల దీవెన బహు గొప్పదంటారమ్మా. నాకు దీవెనార్థి పెట్టావు దేవి పార్వతి, దీవెనార్థి పెట్టావే దేవి పార్వతి, నాకు దీనికి దీవెనార్థి పెట్టినట్టు ఉండే నేను వేట మార్గం పోయి వస్తా బాము. రాఘవానాదా అంగిలో లింగ మహాచారమంతుడా నాదో సంగమయ్యా. మరి భర్తతోనే భార్య అంటారు, భార్యతోనే భర్త అంటారు. ఇటు రెండు బండి కట్టి ఎక్కువంటే ఎక్కుతున్నాయి, దిగువంటే దిగుతున్నాయి నాదా. నీ మాట లేపిన నీ వెంట వస్తాను అయ్యో ప్రాణేశ్వర. ఒకవేళ ఆడాలని తీసుకుపోయినట్టు అంటే మరి ఊరికే బయటకుంట కట్టినట్టు అంటారు బామ. నీళ్ళు లేని కాడ నీళ్ళు అడుగుతారు, వస్త్రం లేని కాడ వస్త్రం పడతారు. ఒకవేళ నువ్వు నా ఎంట పోతే పార్వతమ్మ శివుడు ఏమైనా ఎప్పుడు అన్నాడు అమ్మవారు పార్వతమ్మదేవి పార్వతమ్మ రాధా ప్రాణేశ్వర. ఒకవేళ నువ్వు నన్ను తీసుకుపోనట్టు ఉంటే నీ పత్తికాయ మనం నీ ప్రాణుల కన్నా చిరుచు వాళ్ళు కొట్టుకొని మన్నమైపోతున్నాయ్యా ఓనాదుడా, మన్నమైపోతున్నాయ్యా ఓనాదుడా. అన్నప్పుడే అమ్మవారు పార్వతమ్మ కనుక శివులారు విని శివుడు దేవతంగా మరి ఏమంటున్నాడు. ఒకవేళ పార్వతి మరణమైతే పార్వతి పుట్టబోదు. అరే బామ పార్వతమ్మ నందిలో నాలుగాలు కడగమ్మా. తిరుగులు ఊరు గజ్జలేసి నందిని శృంగారింప ఏమన్నప్పుడే అమ్మవారు పార్వతమ్మ నందిని శృంగారింప చేసింది. పార్వతి శంకరులు నంది కూర్చొని ఎట్లా పోతా ఉన్నారు గురిగితే. పార్వతి శంకరులు బలమైన దేవతలు, పార్వతి శంకరులు బలమైన దేవతలు, పార్వతి శంకరులు గజాల గజానంది గజలల్ని నెక్కినారు, గజాల గజ నిమ్మకాయలన్నీ గజలల్ని నెక్కినారు, గజాల గజానంది ఎకరాని కొండలమ్మ ఎకిపోత ఉన్నరేమో, ఎకరాని కొండలమ్మ దిగరాని కొండలేమో దిగిపోత ఉన్నరమ్మ, దిగరాని కొండలేమో అద్దాన పడివిలోన అరణ్యవాదమున, అద్దాన పడివిలోన ఆ భార్య భర్తలు చూడు అద్దాన పడివి లోపలికి ఎప్పుడు చేరవచ్చినారో. మరి ఆనాటికైనా అంటారు, ఈనాటికైనా అంటారు. ఆడవాళ్ళకి ఏమో కొప్పాశం ఉంటుంది, తున్న పొదుగు సొప్పాశం ఉంటుంది, బ్రాహ్మణులకి ఏమో పప్పాశం ఉంటుంది. అమ్మవారు పార్వతి పార్వతి పార్వతమ్మ పూలికే తన బడి లోపల అచ్చమల్ల నిచ్చమల్లె బొడ్డు పోసంగ మల్లె పూలు చూసింది పార్వతి పార్వతమ్మ. నాదా ప్రాణేశ్వర. ఒకవేళ రథాన్ని కిందికి దింపినట్టు ఉంటే పూలు తెంపుకొని వెళ్ళిపోదాము నాదా అన్నప్పుడు అటువంటి శివుడు దేవతంగమయ్య రథాన్ని కిందికి దింపినాడు. తన బడి లోపలికి ఎప్పుడు వచ్చిరో కర్నెల పుట్ట లోపల కాంచాల మరి కింద బాలకేమరీలుతున్నది, అద్దత బాల దద్దరీలుతున్నది. అందమైన ఆడవిల్ల కూడా అయ్యో నాదా ప్రాణేశ్వర. అద్దన పడి లోపల మరి మానవుల పిల్ల ఉన్నదా, దేవతల పిల్ల ఉన్నదా, రాక్షసుల పిల్ల ఉన్నదా, మరి ఎక్కడ పిల్ల ఉన్నదో. తల్లి కన్నదో ఇలా నాగదేవి 9 ఏళ్ళు మోసి 10 నెలలు కాదలేక కానెల పుట్టు లోపల వదిలిపోయినట్టు ఉన్నది నాదా. ఈ అందమైన ఆడపిల్లల కాళ్ళ పుట్టలో లోపలికెళ్ళి మరి ఎట్లా తీయాలనుకుని శివుడు దేవతంగమయ్యా తన చేతిలో ఉన్నారు. ఇప్పుడు కాళ్ళ పుట్ట కన్న లోపలికి వదులుతున్నాడమ్మా. పాలవయ్యారో అమ్మ పాలవయ్యారే పాలవయ్యారమ్మ
వచ్చిండు అరవై త్రిశూలం చూసి పుట్టకన్నలు కొయినప్పుడే జంగమయ్యో శివుడ దేవ జంగమయ్య నేను కనుకని వచ్చేదాన్ని కాదు ఆ కన్నెల పుట్ట లోపల 7 మెట్ల కోనేరు 7 మెట్ల కోనేరు మెట్టుకోక వరుస పెట్టి పిలవాలి 7వ మెట్టు కనుక ఏ వర్ష వస్తుందో అదే వర్ష ప్రకారం మేలుకుంటున్నది ఆడవిల్ల శివుడు జంగమయ్యనే అమ్మో మరి కాళ్ళ పుట్ట లోపల 7 మెట్ల కోనేరు వేసిండు ఒక మెట్టు దగ్గరికి వచ్చి శివుడు అన్నాడు 2వ మెట్టు దగ్గర 3వ మెట్టు దగ్గర విష్ణుదేవుడు అన్నాడు 4వ మెట్టు దగ్గర లక్ష్మీదేవుడు అంట ఉన్నాడు 5వ మెట్టు దగ్గర బ్రహ్మదేవుడు అంట ఉన్నాడు 6వ మెట్టు దగ్గర లక్ష్మీదేవుడు అంట ఉన్నాడే 7వ మెట్టు దగ్గరికి వచ్చి పెట్టి పిలవాలి పేరు అర్థం కాక దంగమ్మ బిడ్డ రావే బిడ్డని ఎప్పుడు పిలిచిండో ఆడవిల్లనే అమ్మా పసుగుట పాదాల దగ్గర పడతా ఉన్నాడా అందమైన ఆడవిల్లను కావులు ఆడవిల్లడు అందమైన ఆడవిల్లలు చూడమ్మా 9 నెలలు మోసి 10 నెలలు కాదు కానేల పుట్ట లోపల వదిలిపెట్టిపోయింది చేతులు చూడబోతే జరుగుతుండలు కాళ్ళు చూడబోతే పలవరేకుల బోలు కళ్ళు చూడబోతే కలవరేకుల బోలు అందమైన వాడి ఎంత ఎంత చక్కగా